ఎక్కువగా ఉంది కానీ చికెన్ క్రేవింగ్స్ అవుతున్నాయా? ఇది 30 minutesలో సింపుల్గా రెడీ అయిపోయే చికెన్ ఫ్రై చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత మిక్సర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి కారం, ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది వేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకో 5 minutes మంచిగా ఆయిల్ దానికి ముక్కకు పట్టుకునేలాగా వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకొని ముక్కకు కారం మొత్తం మంచిగా పట్టేలా వేసి దాని తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం మిర్చి, ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇంకా కూర మంచిగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకుంటే అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బగారన్నం వండుకొని మంచిగా తింటే అసలు ఎంత బాగుంటుందో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్.